गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः। श्री गायत्री योग सेवा समिति तालूकूडी మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుతుంది. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే యోగా సబ్జెక్ట్. ప్రశాంతంగా కూర్చోవాలి. రొంప కానీ ముగ్గులంతా నీరు కారణం కానీ పలకపోటు కానీ లేకపోతే రొంపట్టేసి 10-15 రోజులు ఉండడం కానీ జలుబు కానీ అలాగే ఉపసం గాలి ఎదుటిపై కారటం పోవటం కానీ లేకపోతే మెట్లు ఎక్కుంటూ వదిలిపోవటం కానీ ఇలాంటి కంప్లైంట్ ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో మంచి ఎక్సర్సైజ్ ఇది. ప్రతి ఒక్కరు ఒక 70-80 సంవత్సరాల వరకు ఎవరైనా చేయొచ్చు. మొట్టమొదటిగా ఈ రెండు చేతుల్ని ఇలా పట్టుకుని 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా అలా 2 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ముందు 10 నుంచి 20 వరకు చేయొచ్చు. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు చేతులు ఇలా పెట్టి ఈ చేతిని ఇలా పెట్టుకోవాలి. చూడండి, గాలి రాకుండా బయటకు నెట్టాలి. ఇది 1 నుంచి 20 వరకు చేయాలి. తర్వాత రెండోది ఇది బట్టమైన నొక్కి ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయొచ్చు. ఇది 1. ఇది 1. ఇప్పుడు 2 ఏం చేయాలంటే ఇలాగే పెట్టి చూడండి, ముందు గాలి లాగి దీంట్లో చూడలేదు, దీంట్లో కాదు, దీంట్లో చూడలేదు, దీంట్లో కాదు, దీంట్లో చూడలేదు. ఇది ఎంత స్లోగా లాగితే అంత స్లోగా పంపించింది. ఇప్పుడు దీనికి మూడోది ఇలా 2 చేతులు పట్టి నోట్ క్లోజ్ చేసి నోట్ క్లోజ్ చేసి చూడండి. అందరూ కపాలభాతి అనుకుంటారు, కాదు. ఇది ముక్కు రంధ్రాల నుంచి గాలిని బయటకు నెట్టడం. ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. చేసిన తర్వాత నెమ్మదిగా ఇది ఇలా ఉండాలి. ఇలా వేసుకుని ఇలా తిరిగి ఇలా పడుకోవాలి. పడుకొని నెమ్మదిగా ఈ 2 కాళ్ళు చాపి ఒక కాల్ని పట్టుకోకుంటే ఇలా పట్టుకోగలగాలి, గడ్డాన్ని కనిపించాలి. లేకపోతే ఇలా పట్టుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా పట్టుకోవచ్చు. కానీ 99% ఇలాగే ఉంటాయి. ఇలా ఉంచి దీన్ని పౌర్ణితాసనం అంటారు. 1 2 3 4 5 6 7 ఇది ఒక 20 లెక్క పెట్టుకోవాలి. మళ్ళీ నెమ్మదిగా 2 చేతులు వాడతారు. ఇప్పుడు 2 ఈ కాలు 1 2 3 4 5 6 ఇది కూడా 10 నుంచి 20 చేయాలి. ఈ కాలు 10 ఈ కాలు 10 20 చేసిన తర్వాత పౌర్ణితాసనంలో 2 ఉంటుంది. 2 ఏం చేయాలి? మళ్ళీ ఇదే పొజిషన్లో పట్టుకుని ఈ కాలు పై చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 నెమ్మదిగా తెచ్చాలి. మళ్ళీ ఈ కాలు ఫోల్డింగ్ చేసి
1 2 3 4 5 6 7 8 9 10 నెమ్మదిగా చేయండి. ఇలా చేసిన తర్వాత ఒప్పుకుంటే చేసేయచ్చు, లేకపోతే కొద్దిగా ఒక 10 సెకండ్స్ విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు పౌనోత్తాసనం 1, పౌనోత్తాసనం 2, పౌనోత్తాసనం 3. ఈ 3లో 2 కాళ్ళు నెమ్మదిగా ఫోల్డింగ్ చేసి సాధ్యమైనందుకు ఇలా గడ్డలు కనిపించాలి. గడ్డలు కట్టుకొని ఇలా పడలేదు. ఈ కాళ్ళు ఎలా పడలేదు, మొత్తం మీద చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా 10 నుంచి 20 చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇది అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక గురువు గారు, ఆ గురువు గారు ఏంటంటే ఇలా పట్టుకుని ఉయ్యాలు 2 3 4 5 6 7 ఇలాగా ఇది చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే 2 కాళ్ళు ఇలా ఎత్తి ఇలా సైక్లింగ్ చేయాలి. ఒకవేళ ఇలా సైక్లింగ్ చేయకపోతే ఇలా 2 ఏపుల్ని సపోర్ట్ తీసుకొని సైక్లింగ్ రూలింగ్ చేయాలి. 1 2 3 4 5 మళ్ళీ ఇది అయిపోయాక 1 2 3 4 5 6 ఇలాగా అదొక 20 ఇదొక 20 చేయాలి. ఇలా చేస్తే మెట్లెక్కినప్పుడు ఆలస్యం తగ్గిపోతుంది, తర్వాత ఒగురు తగ్గిపోతుంది. రెండోది గుండెకి కరెక్ట్గా సర్క్యులేషన్ బాగా జరిగి పొట్టలో ఉన్న గ్యాస్ అంతా బయటకు పోయి చక్కగా మైండ్ రిలాక్స్ అయ్యి ఎటువంటి రొంప కానీ ఎటువంటి ఒబ్జన్ కానీ ఎటువంటి అలసరలాగా వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేయవలసింది. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి. గాయత్రి యోగా సేవా సమితి, తాలూకూడి, యోగా గురు నక్కా వెంకటేశ్వరరావు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి.